సుబ్బు. బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గండికోటలో బాలిక హత్య కేసులో ఏం జరిగింది? ఎంతవరకు బాలిక హత్య కేసులో వివరాలు ఎందుకు బయటకు రావడం లేదు? నిందితులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇప్పటికీ గండికోట హత్య ఉదంతం రహస్యంగానే ఎందుకుంది, మిస్టరీగానే ఎందుకు కొనసాగుతోంది? ఆ హత్య చుట్టూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదిగో నిందితులు దొరికిపోయారు అంటే, అరుగో అక్కడికి పారిపోయారు అంటూ ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రియుడు లోకేష్ చంపేశాడు అని ఒకసారి వార్తలు వస్తాయి, ప్రియుడు లోకేష్ కాదు చంపింది అన్న అంటాను మరి ఇంకొకసారి వార్తలు వచ్చాయి, అన్నకి కూడా సంబంధం లేదంట, ఎవరో ఆకతాయిలు ఈ హత్య చేశారంట అంటూ మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదిగో పోలీసులకు ఆధారాలు దొరికాయి అంటే, అదిగో ఇంకా ఆధారాలు దొరకలేదని మళ్ళీ అంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? గండికోటలో జరిగిన హత్య, గండికోట రంగనాథ స్వామి ఆలయం వెనుక లభ్యమైన ఆ బాలిక మృతదేహం కేసులో ఉన్న ఆధారాలు ఏంటి? అసలు జరిగిందేంటి? హంతకులు ఎవరు? పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకడం లేదు? అదిగో చూడండి ఒక్కసారి, ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన రెండవ బాక్స్లో చూడండి ఒక్కసారి. ఆ కొండ గుట్టల్లో పోలీసులు మొత్తం వెతికారు, కానీ ఇంతవరకు ఆధారాలు దొరకకపోవటానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు ఎన్నో హత్యలు జరిగాయి, ఇప్పటి వరకు పోలీసులు ఛేదించని హత్య కేసులు కూడా అలాగే మిగిలిపోయినవి ఉన్నాయి. గంటల్లోనే పోలీసులు ఛేదించిన ఎన్నో హత్య నేరాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, అదిగో ఆ పొదల్లోనే ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. చంపేసిన స్థితిలో, ఆమె ఒంటిపైన సగం వస్త్రాలు తొలగించిన స్థితిలో ఆ రోజు ఆ బాలిక కనిపించింది. ఆ ఆలయం గోడను కూడా మీరు చూడొచ్చు. ఆ ఆలయం గోడ వెనకే ఆమె మరణించిన స్థితిలో కనిపించింది. ఆమె బాడీ దొరికిన చోటికి 100 మీటర్ల దూరంలో ఆమె బ్యాగ్ కూడా కనిపించింది. మరి ఇంతవరకు పోలీసులకు ఆధారాలు మాత్రం ఎందుకు కనిపించలేదు? నిజానికి మీకు గుర్తుందా? పోలీసులు ఆ రోజు చెప్పారు, డిఐజీ చెప్పారు, 24 గంటల్లో మేము ఈ కేసును తేల్చేస్తామని అన్నారు. ఈరోజు సాయంత్రానికి డిఐజీ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మాకు కీలకమైన ఆధారాలు దొరికాయి, నిందితులు దొరికేశారు, స్పష్టమైన ఆధారాలు దొరికాయి అన్నారు. మరి ఇన్ని రోజులు గడిచిన ఆధారాలు ఎందుకు దొరకలేదు? మరి పోలీసులు ఈ కేసులో ముందడుగు పడినట్టుగా ఎందుకు చెప్పడం లేదు? ఇంతవరకు ఏం జరుగుతుందనే విషయంపై పెద్ద ఎత్తున సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరెవరిని విచారించారో మనం చూసాం. ఆ రోజు ఏం జరిగిందో మీరు గుర్తు చేసుకోవచ్చు. 8:40 లోకేష్, ఆమె ప్రియుడు లోకేష్ తనని తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత గండికోట ప్రాంతంలో బయట ఉన్న ఒక రిసార్ట్ దగ్గరికి వెళ్ళారు. సుమారు అక్కడ 2 గంటల పాటు ఉన్నారు. అదే సమయంలో కాలేజీకి ఆ పాప రాలేదు, ఆ అమ్మాయి రాలేదు అని ఫోన్ చేయడంతో వాళ్ళ అన్న సురేంద్ర ఆమె కోసం వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉన్న సమయంలో సురేంద్ర వెతుకుతున్నాడు అనే విషయాన్ని లోకేష్ మామ, అంటే ఆమె ప్రియుడు మామ ఫోన్ చేసి చెప్పడంతో ఈ బాలికను గండికోట ముఖద్వారంకి దగ్గర వదిలేసి లోకేష్ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సమయం 10:40 దరిదాపుల్లో ఉంది. ఇదంతా రికార్డ్ అయింది. సో ఇక్కడ అత్యాచారం జరగలేదని చెప్తున్నారు. ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమెపై అత్యాచారం జరగలేదని చెప్తున్నారు. నిజానికి ఆమె మరణించిన సమయాన్ని కూడా అంచనా వేశారు. 12 నుంచి 1 గంట ఆ సమయంలో అని చెప్తున్నారు. కానీ అంతకంటే ముందే లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి లోకేష్కు ఈ హత్యకు సంబంధం లేదు అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ వస్తున్నారు. మరి లోకేష్కు సంబంధం లేదు. ఆ తర్వాత అనుమానం వాళ్ళ అన్న మీదకి వెళ్ళింది. వెతుకుతున్న వాళ్ళన్న ఒక సమయంలో గండికోటకు కూడా వచ్చాడు. సుమారు 20 నిమిషాలు గండికోటలోనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం వాళ్ళన్న చెప్పిన వివరాల ప్రకారం
పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అక్కడికి లొకేషన్ పిలిపించారు, గండికోట వెళ్ళాము అని నిర్ధారించారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి గండికోట పోలీసులతో సహా వెళ్ళారు. రాత్రంతా అక్కడ వెతికారు. ఎవరు? సురేంద్ర వెతికాడు, ఈ కొండయ్య అనే వ్యక్తి కూడా వెతికాడు. బ్రహ్మయ్య ఈ మరణించిన అమ్మాయికి సొంత అన్న. సో ఇప్పుడు కొండయ్య, సురేంద్ర కూడా అక్కడ వెతికారు. తెల్లవారుజాము సమయంలో సరిగ్గా రంగనాథ స్వామి ఆలయానికి వెనుక భాగంలో వస్త్రాలు సగం తొలగించిన స్థితిలో ఆమె మరణించినట్టుగా కనిపించింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. పెద్ద ఎత్తున హడావుడి జరిగింది. ఇదిగో ఆధారాలు దొరికేశాయని అన్నారు. కానీ ఇంతవరకు ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ అన్న సురేందర్ను, కొండయ్యను, ఇతర బంధువులను కూడా పిలిపించి మాట్లాడారు. మీకు తెలుసా, ఇప్పుడు సురేంద్ర ఫోన్ పోలీసుల దగ్గరే ఉంది. సురేంద్ర ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తోంది. కానీ సురేంద్ర మాత్రం వాళ్ళ ఊరిలోనే ఉన్నాడు. సురేంద్ర అన్నే చంపించుంటాడు అని అనుకున్నారు. ఎందుకు అంటే అక్కడ ఎటువంటి అత్యాచారం జరగలేదు, ప్రియుడికి చంపాల్సిన అవసరం రాలేదు, లైంగిక దాడి జరగలేదు. కాబట్టి ఇది పరువు హత్య, వాళ్ళ అన్నయ్య చంపాడని అనుకున్నారు. కానీ వాళ్ళ అన్నయ్య చంపాడు అనటానికి ఇప్పటి వరకు పోలీసులకు ఎటువంటి స్పష్టమైన ఆధారం లభించలేదు. మరి ఓకే, ఇప్పుడు వాళ్ళ అన్న కాదు, ప్రియుడు కాదు. ఇక ఇలాంటి సందర్భంలో నిజంగానే వీళ్ళిద్దరూ కాకపోతే ఆమెను చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది? ఒక దశలో అనుకున్నారు ఎవరో ఆకతాయిలు, సంబంధం లేని వ్యక్తులు ఆమె అక్కడ ఒంటరిగా తిరుగుతోంది అని గమనించి ఆమెను చంపేశారా అని చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఒంటరిగా తిరుగుతున్న అమ్మాయిను చంపే అవసరం థర్డ్ పర్సన్స్కి ఎందుకు వస్తుంది? సంబంధం లేని వ్యక్తులకు ఎందుకు ఉంటుంది? ఒకటి, ఆ అమ్మాయి దగ్గర ఏదైనా నగలు ఉంటే వాటిని దోచుకెళ్ళటానికైనా ఇలాంటి ప్రయత్నం చేయాలి. లేదు, అమ్మాయి కదా అని ఇలాంటి కొన్ని క్రూర మృగాలు లైంగిక దాడి కోసం ఆమెను చంపి ఉండాలి. కానీ అక్కడ లైంగిక దాడి జరగలేదంటూ ఉన్నారు. మరి లైంగిక దాడి జరగనప్పుడు మళ్ళీ అన్న వైపు వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లైంగిక దాడి జరగలేదు, ఆమె చనిపోయింది, ప్రియుడు కాదు. మరి ఎందుకు ఆమెను చంపారు? అలా చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుందంటే అన్నకు అంటున్నారు. ఎంత లాంటి వాడైనా అన్న ఆమెను వివస్త్రణ చేసి చంపడు కదా అనే ఒక సామాజిక కోణం వినిపిస్తుంది. అంతేకాదు పోలీసులకు వాళ్ళ అన్నే చంపాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇంతవరకు పోలీసులు ఛేదించిన కేసుల్లో దాదాపు సొంతవారు, అంటే ఏదైనా ఒక హత్య అయిన వాళ్ళు చేసుంటే దాదాపు ఎక్కువ శాతం అవన్నీ కూడా ట్రేస్ అయిపోయాయి గంటల వ్యవధిలోనే. ఒకవేళ అన్నో, తమ్ముడో, పిన్నో, మొన్న కూడా మీరు చూశారు కదా, పిన్ని ఒక చిన్న పాప గొంతు కోస్తే గంటల్లోనే ఛేదించేశారు. పైగా పక్కింటోడి మీదకి వెళ్ళిపోవాలి అని ఆ పిన్ని పక్కింటి వ్యక్తి బాత్రూంలోకి తీసుకెళ్ళి ఆ చిన్న పాప గొంతు కోసేస్తే గంటల వ్యవధిలోనే పోలీసులు తేల్చేశారు. సో అయిన వాళ్ళే, సొంత వాళ్ళే హత్యలు చేసిన చాలా సందర్భాల్లో పోలీసులు గంటల వ్యవధిలోనే కేసులను తేల్చేశారు. కానీ ఇక్కడ పోలీసులు ఎందుకు తేల్చలేకపోతున్నారు? సొంత అన్నే అయి ఉంటే పోలీసులు బహుశా ఆ విషయాన్ని ఈ పాటికి తేల్చేసి ఉండేవారు. మరి సొంత అన్న కాదా? లేదా సొంత అన్న దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా ఏదైనా పోలీసులకు ఇంకా దృశ్యం సినిమాను చూపిస్తూ ఉన్నాడా? వాళ్ళ అన్న నేపథ్యాన్ని తీసుకుంటే అంత కరడు కట్టిన నేరస్తుడు కాదు. కాబట్టి వాళ్ళ అన్న అంత సినిమా చూపించే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మూడవ వ్యక్తుల దగ్గరికి వస్తుంది. మరి మూడవ వ్యక్తులు లైంగిక దాడి చేయలేదు, ఆమె ఒంటి మీద పెద్దగా నగలు లేవు, మరి ఎందుకు చంపుండుంటారు అని. ఇక్కడే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆమె ఒంటరిగా తిరుగుతోంది. ఎందుకు ఒంటరిగా తిరుగుతోంది అంటే ఆమె కాలేజీకి బంక్ కొట్టి వచ్చింది. సో కాలేజ్ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈలోపు తన ప్రియుడు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే కాలేజీకి ఎందుకు వెళ్ళలేదని అడుగుతారు. లేదు, కాలేజ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే 5 గంటలకు వస్తానని చెప్పింది కాబట్టి కాలేజ్ దగ్గరికి మధ్యలో వెళ్ళను లేదు. కాబట్టి బహుశా సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం అటు కాలేజ్ దగ్గరికి వెళ్ళి అలా ఇంటికి వెళదాము అని ఈమె అనుకొని రంగనాథ స్వామి ఏరియాలో, మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూస్తే ఆ కోట వెనుక అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది. సో ఆమె ఒంటరిగా నిర్మానుష్యంగా తిరుగుతోంది అని అక్కడికి వచ్చిన ఎవరైనా టూరిస్టులు గమనించి ఆమెపై లైంగిక దాడి చెయ్యాలి అని ఆమెను కిడ్నాప్ చేసి కారులోకి తీసుకున్న తర్వాత అక్కడ ఏదైనా ఒకవేళ దెబ్బలు తాళలేకో వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగి ఉంటే ఆ గొడవలో ఈమె చనిపోయి ఉంటే ఆ భయంతో, వాళ్ళు చనిపోయింది అనేటటువంటి భయంతో ఆ తెలియని వ్యక్తులు ఈమె మృతదేహాన్ని రంగనాథ స్వామి గుడి వెనుక పారేశారా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇందులో ఇన్ని డౌట్స్, చాలా డౌట్స్. వాళ్ళ అన్నయ్య అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు. లేదు, ప్రియుడికి సంబంధం ఉండుండొచ్చు, కాకపోవచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరైనా పోలీసులకు తెలిసిపోయి ఉండేది. సో ఈ సంబంధం లేని వ్యక్తులు ఈమెపై లైంగిక దాడి చేద్దామని ప్రయత్నించే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఆమెను కొట్టిన సందర్భంలో ఒకవేళ ఆమె చనిపోతే ఆమె దేహాన్ని తీసుకెళ్లి గుడి వెనక పడేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోయి ఉండుండొచ్చా? ఇది కూడా జరిగి ఉండుండొచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే
ఒకవేళ అదే నిజమైతే ఆ రోజు అక్కడికి వచ్చిన కార్లెన్ని? ఆ రోజు బహుశా మనం కూడా అనుకుంటాం ఏదైనా నేరం జరిగిన చోట సెల్ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తారు. ఆ దరిదాపుల్లో ఉన్న సిగ్నల్స్కు ఎన్ని మొబైల్స్ కనెక్ట్ అవుతూ ఉన్నాయని. సో గండిపేట లాంటి ఏరియాలో చాలా తక్కువ మొబైల్స్ అక్కడ ఆ రోజు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మహా అనుకుంటే ఒక 1000 లోపే పోనీ 2000, 3000, 5000 వరకు అయినా ఎన్ని మొబైల్స్ ఉన్నాయో ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అన్న అయితే ప్లాన్ చేసి ఉండాలి. అన్న కాకుండా మూడవ వ్యక్తులు అయితే ప్లాన్ చేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మొబైల్స్ పెట్టేసి ఇక్కడికి వచ్చి ఇలా చేద్దామని ఆ మోడస్ ఆపరాండితో వచ్చి ఉండుండరు కాబట్టి. సో ఇన్ని మొబైల్స్. అలాగే అత్యంత ఆలస్యంగా వెళ్ళినటువంటి కార్లేంటి, గండిపేటలో ఉన్నటువంటి కార్లేంటి? ఎందుకంటే ఆ అమ్మాయిని ఒకవేళ కారులోకే తీసుకుంటే కారులోని ఈ హత్య జరిగి ఉంటే ఆ తర్వాత అక్కడ పడేసి ఉంటే ఎన్ని కార్లు అక్కడ చెక్ పోస్ట్ని దాటొచ్చాయి. ఆల్రెడీ గండిపేటలో ఉన్నటువంటి ఆ కోట అవతల ఉన్నటువంటి కార్లేంటి? ఈ వివరాలను కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ వివరాలు పోలీసులకు ఏమన్నా రాలేదా? సరిగ్గా ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంటుంది. పోలీసులు సహజంగా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు కాబట్టి పోలీసులు ఎవరినైనా రక్షించే ప్రయత్నం చేస్తున్నారా? సరిగ్గా ఈ డౌటే మనం అనుకుందాం ఒకసారి. కానీ ఇక్కడ ఈ కేసులో పోలీసులు ఎవరినో రక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసులు దాదాపు అలాంటి పనులు చేయరు కాబట్టి పోలీసులు ఇక్కడ ఎవరిని రక్షించడానికి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎవరైనా కొన్ని అనుమానాలు చేస్తారు కాబట్టి లీస్ట్ వాదనలో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే పోలీసులు ఎవరిని రక్షించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులకు ఆధారాలు దొరకటం లేదు. మరి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను ఈడ్చుకుంటూనో లేదంటే భుజం మీద వేసుకునో తీసుకుని వస్తే అక్కడ ఫుట్ ప్రింట్స్ లేవా? తెల్లవారుజామునే ఆమెను కనుగొన్నారు. ఆమెను కనుగొన్న వెంటనే పోలీసులు ఆ ఏరియానంతా కార్డన్ చేస్తారు. మరి అక్కడ ఫుట్ ప్రింట్స్ తీసుకోలేదా? మరి అప్పుడు జాగ్లాన్ని తీసుకొని వస్తే ఆ జాగ్లాలు ఎటు చూపించాయి? ఆ నది వైపు అటువైపు చూపించాయని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంతవరకు ఈ కేసులో ఉన్న పురోగతి ఏంటి అని పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంతవరకు చెప్పలేదు. ఆ రోజు 9 గంటలకు చెప్తా ఉన్న పోలీసులు ఇంతవరకు చెప్పలేదు. మరి ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఇలాంటి హత్య జరిగినప్పుడు ఎటువంటి క్లూ లేకుండా ఒక అమ్మాయిని చంపేస్తే ఆ నిందితుడి క్లూ ఎటువంటి జాడ తెలియలేదు అంటే ఏమనుకోవాలి? అంటే సీసీ కెమెరాస్ ఉంటే మాత్రమే పోలీసులు కేసులను ఛేదించగలుగుతారు, లేదు అంటే ఛేదించే అవకాశం లేదా అనే ఒక డౌట్ సమాజం నుంచి మనకి వ్యక్తమవుతుంది. ఇక్కడ ఎటువంటి సీసీ కెమెరాస్ లేవు. సో సీసీ కెమెరాస్ లేనప్పుడు ఆ కేసులన్నీ కూడా నిరుపయోగమేనా, నీరు గారిపోయినట్టేననే డౌట్ కూడా ఇక్కడికి వస్తుంది. అదే సమయంలో ఇంకొన్ని డౌట్స్ వస్తున్నాయి. లేదు, టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరిస్తూ ఉన్నారు. వాట్సాప్ చాట్లో కొన్ని వాట్సాప్ చాట్లు ఉన్నాయంట, వాటిని విశ్లేషిస్తున్నారు. ఇవి దొరికితే మరికొన్ని గంటల్లోనే వాటి డేటా ఆధారంగా చంపిన వ్యక్తులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పటికే సురేంద్ర వాళ్ళ అన్న సురేంద్ర ఫోన్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఒకవేళ ఎవరికైనా సుపారీ ఇచ్చి చంపించేసి సురేంద్ర ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడా అంటే అతని కాల్ డేటా కూడా దాదాపు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. సో పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకలేదు అన్నది ఇక్కడ డౌట్. ఆ దారిలో నిర్మానుష్యంగా ఉన్నారు. ఫుట్ ప్రింట్స్ కూడా పడకుండా నిందితుడు అంత జాగ్రత్త పడ్డాడా అంటే ఈమెను చంపడానికే ప్లాన్ చేశారా? ఈమెను చంపడానికే ప్లాన్ చేస్తే మళ్ళీ ఆ అవసరం ఎవరికి? ఒకటి ప్రియుడికి, 2 అన్నకి తప్ప ఇంకెవరికి లేదు. మరి థర్డ్ వ్యక్తి అయితే ముందే జాగ్రత్తలు తీసుకుని అక్కడికి రాడు. సో ఇన్ని యాంగిల్స్ మనకి వినిపిస్తున్నాయి. ఓకే, మా ప్రతినిధి శివ ఉన్నారు కడప నుంచి. శివతో మనం మాట్లాడదాం. శివ, ఆ రోజు 9 గంటలకే ప్రెస్ మీట్ పెడతామన్నారు, ఆధారాలు దొరికేసాయన్నారు. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి పురోగతి కేసులో కనిపించడం లేదు. ఏం జరుగుతున్నట్టు అసలు? గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి సరిగ్గా వారం రోజులు పూర్తయింది. అయితే హత్య జరిగిన తర్వాత వెంటనే బాలిక ప్రియుడు ఎవరైతే ఉన్నారో లోకేష్ అదుపులో తీసుకున్నారు. మొదట అతన్ని అనుమానించారు. అయితే ఆ తర్వాత మాత్రం పోలీసులు ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ బాలిక హత్య కేసులో లోకేష్ కి ఎలాంటి ప్రమేయం లేదంటే తేల్చి చెప్పేశారు. డిఐజీ స్వయంగా చెప్పారు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మరోవైపు అనుమానం వెంటనే కుటుంబ సైపు మొత్తం తిరిగాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే ఉందో హనుమాన గుర్తిలో మొదటి నుంచి కూడా బాలిక ప్రియుడితో పాటు ఈ బాలిక కుటుంబ సభ్యులకు కూడా విభేదాలు ఉన్నాయని తెలిసింది. సో ఈ నేపథ్యంలో వీరిద్దరిని పడదు కాబట్టి వెంటనే వీరిద్దరిపై దాడి చేయడానికి ఏమైనా అక్కడికి వచ్చారా అని మొదట అనుమానించారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు వీరికి సంబంధించి కూడా మొత్తం కాల్ డేటా సేకరించారు. ఎక్కడైతే ఉందో హనుమనగుత్తి, పోట్లదుర్తి, ఆ తర్వాత ప్రొద్దుటూరు, గండికోట. సో వీటి దాదాపు ఒక 10 సెల్ ఫోన్ టవర్స్ డంప్ మొత్తం సేకరించి వీటన్నింటిని మొత్తం అంతా ప్రక్షాళన చేసి కూడా కొంత సేకరించారు. వీటిలో మాత్రం కొంత పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో బాలిక కుటుంబ సభ్యులు, సో వీళ్ళ ప్రమేయం
ఉన్నట్టు ప్రాథమికంగా కొంత నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి కూడా ఎవరైతే బాలిక సురేంద్ర అన్న ఉన్నాడో, మొదటగా గండికోటకి వెళ్ళిన వ్యక్తి సురేంద్ర. సో అతను అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం ఒక 20 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడని చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇతను కాకపోతే ఇంకెవరైనా చేశారా? సో ఈ కోణంలో విచారణ చేస్తే మాత్రం పోలీసులు ఎలాంటి ఆధారాలు కూడా లభించట్టు తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అక్కడ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ ఆ రోజు వచ్చిన కేవలం ఒక 60 మంది మాత్రమే, అంటే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు 60 మంది మాత్రమే వచ్చారు. వాటిలో ఆ రోజు మొత్తం కలిపినా కూడా ఒక 250 వాహనాలు వచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఆ 250 వాహనాలకు సంబంధించి కూడా ప్రతి పిన్ టు పిన్ ప్రతి వాహనాన్ని కూడా వాళ్ళు శోధించినట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో వీళ్లకు కొంత ఆధారాలు అయితే లభించట్లేదు. అయితే వెనుక మాత్రం ఖచ్చితంగా కొంత బయట వ్యక్తి, అంటే ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను కూడా కొన్ని గుర్తించారు. సో ఎవరైతే సురేంద్ర కజిన్ వీళ్ళ బ్రదర్ ఉన్నారో, బాలిక కజిన్ బ్రదర్ కొండయ్య, ఈ కొండయ్య కూడా ఆ రోజు హత్య జరిగిన రోజు అక్కడ మొదటి నుంచి కూడా, అంటే సోమవారం అంతా కూడా అక్కడ గండికోట్లో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించిన సమాచారం. అంటే అక్కడ యాక్చువల్గా అయితే ఆ రోజు బాలిక కోసం సురేంద్ర వెళ్ళాడు. సో సురేంద్రతో పాటు మరికొందరు ఏమైనా వెళ్ళారా? సో వీళ్ళు ముందస్తుగానే వెళ్ళారా? అంటే వీటన్నిటికీ అనుమానాలు తగ్గడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే బాలిక ఉన్నారో గత శుక్రవారం, అంటే వాళ్ళు సోమవారం వెళ్తే శుక్రవారమే ఆ బాలుడితో ఆమె చాటింగ్ చేసినట్లు గుర్తు తెలుస్తుంది. ఎందుకంటే మన గండికోటకు వెళ్దాం శుక్రవారం చాటింగ్ చేశారు. సో ఈ శుక్రవారం చేస్తే సోమవారం వరకు కొంచెం గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ లో ఏమైనా కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారా? వీళ్ళిద్దరు వెళ్తున్నారు, వీళ్ళు మన మాట వినట్లేదు, సో వీళ్ళని చేద్దాం ప్లాన్ చేశారా? అంటే ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు ముందస్తుగా గండికోటకు వెళ్ళారా? స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఏదైనా కోట ఉంది. కానీ శివ ఇక్కడ చాలా వస్తున్న డౌట్స్ ఏంటి అంటే, ఒకటి చూడగానే నిజానికి ప్రియుడు అని అనుకోవడానికి అవకాశం ఉంది, కలిసి వెళ్ళారు కాబట్టి. కానీ తర్వాత ప్రియుడు కాదు అని తేల్చారు. కానీ పోలీసులు నిజంగా తలుచుకుంటే ఒక గంట వాళ్ళని విచారిస్తే ఒకే ఒక గంటలో వీళ్ళకి సంబంధం ఉందా లేదా అనేది తేల్చేయగలుగుతారు. ఇప్పటి వరకు ఆ తర్వాత ఎవిడెన్స్ని ఆ తర్వాత ఎలా చేశారు, సీన్ రీక్రియేషన్ దగ్గరికి వెళ్తుంటుంటారు. సో పోలీసులు విచారణలో వాళ్ళని తీసుకొచ్చి పిలిచి అడిగితే ఒక గంటలోనే వివరాలు రాబట్టేయగలుగుతారు. సో ఇంతవరకు తేల్చేసిన కేసుల్లో దాదాపు ఎక్కువ శాతం సొంత వారు అయిన వారు చంపిన కేసుల్లో దాదాపు ఎక్కువ శాతం గంటల వ్యవధిలోనే తేలిపోయాయి. మొన్న కూడా పిన్ని పీక కోసేస్తే, ఒక పాప పీక కోసేస్తే ఈ 24 గంటల లోపే తేల్చేశారు. అక్కడ కూడా ఆమె నంగనాచిలాగా ఏడవటం మొదలుపెట్టింది. మనకు గుర్తుంది కదా, చిన్న పాప పీక కోసేసి అయ్యో అని ఏడవటం మొదలుపెట్టింది. వాళ్ళలోనే తిరిగి ఏడుస్తూ ఉంటే పట్టేశారు. అలాగే ఇంకొక ఆమె భర్త చంపేసి అక్కడే అతని వ్యక్తి తిరుగుతూ ఉంటే ఆ చంపింది ఎవరు పట్టేశారు. సో ఇలా కుటుంబ సభ్యులే చంపేసి వాళ్ళలోనే తిరుగుతున్న సందర్భాల్లో దాదాపు ఎక్కువ శాతం పోలీసులు గంటల్లోనే తేల్చేశారు. మరి ఇన్ని రోజులైనా తేల్చలేకపోతున్నారు అంటే కారణం ఏమనుకోవాలి? ఎగ్జాక్ట్లీ రోహిత్, ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం వచ్చేటట్లు అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒక వీళ్ళు గండికోటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆకతాయిలు చేస్తే ఖచ్చితంగా అత్యాచారం జరగాలి. సో అలాంటి జరగలేదు. ఒకవేళ అక్కడ స్థానిక పర్యాటకులు ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది అక్కడ వాళ్ళు వాంటెడ్ ప్లాన్ ప్రకారం రారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు. ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం, ముందస్తు ప్లాన్ ప్రకారం మాత్రం వెళ్ళారు. ప్లాన్ ప్రకారం మాత్రం తుదముట్టించారు, అంటే హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎక్కడైతే హత్య చేశారో అక్కడ దానికి సంబంధించి కూడా మొబైల్ సిగ్నల్స్, ఒకవేళ వాళ్ళు మొబైల్స్ లేకుండా ముందస్తు ప్లాన్ ప్రకారం వచ్చారు కాబట్టి సిగ్నల్స్ కూడా మొబైల్స్ తీసుకురాలేదా? ఎందుకంటే అక్కడ ఆమెపై జరిగిన దాడి చాలా తీవ్రంగా ఉంది, తీవ్ర గాయాలయ్యాయి ఒంటిపై, కానీ ఎలాంటి అత్యాచారం జరగలేదు. కేవలం ఒంటిపై ఒక టాప్ మాత్రం చేశారు, అంటే ఒక ప్లాన్ ప్రకారం చేశారు. ఒకవేళ అత్యాచారం చేస్తే ప్రియుడు చేసినట్లు ఒక సీన్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ప్లాన్ చేశారా? ఒకవేళ వీళ్ళు ముందస్తు ప్లాన్ ప్రకారం వచ్చారు కాబట్టి ఎలాంటి ఆధారాలు లేకుండా ముందస్తు ప్లాన్ చేసుకున్నారా? ఎందుకంటే ఇక్కడ జరిగిన హత్య తీరి చూస్తే మాత్రం ఇప్పటికి వారం గడిచినప్పటికీ కూడా పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు. అనుకోకుండా జరిగినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం, ఎలాంటి క్రిమినల్ అయినా సరే చిన్న ఆధారం వదిలేసి వెళ్తారు. కానీ ఇక్కడ ఎప్పటి వరకు పోలీసులకు కేవలం ఎలాంటి ఆధారం లభించలేదు, కేవలం ఒక సీసీ ఫుటేజ్. ఆ సీసీ ఫుటేజ్ విజువల్ కూడా కేవలం ఒక సురేంద్ర కూడా వస్తున్నట్టు పోతుంటే మాత్రమే గుర్తించారు. మిగతా వివరాలు ఎక్కడ కూడా రికార్డ్ అయినట్టు సమాచారం అందట్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ ముందస్తు ప్లాన్ ప్రకారం వచ్చారా? ఈ గండికోటకు మరేదైనా మార్గం వీళ్ళు రావడానికి? బాలిక వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు గండికోట రాకముందే వాళ్ళు ఏమైనా చేరుకున్నారా? దీనికి రకరకాల మార్గాలు ఉండొచ్చు. ఒకవేళ గండికోట మెయిన్ పదారం కాకుండా వేరే మార్గంలో వచ్చి ముందస్తుగా అక్కడ గండికోటలో తిష్ట వేశారా? తిష్ట వేసి వాళ్ళని చంపి అక్కడ బాలిక అక్కడ వేసి అక్కడికి సైలెంట్ గా ఉండి మరి అదే మార్గం మళ్ళీ వెళ్ళిపోయారా? అంటే ఇక్కడ ఒకటే అనుమానం వస్తుంది. బాలిక అన్న ఎవరైతే ఉన్నారో కొండయ్య అక్కడే ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఇది ఖచ్చితంగా మనకు తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్నట్లు కూడా మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులు బ్రహ్మయ్య కొండయ్య అక్కడ ఉన్నట్లు
గుర్తించారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బ్రహ్మయ్య ఉన్నాడో బ్రహ్మయ్య వాస్తవానికి తను చెన్నైకి వెళ్తున్నట్టు కూడా ప్రాథమికంగా తెలిసి ముందస్తుగా ఒక ప్రచారం జరిగింది. అయితే మాత్రం ఇప్పుడు బ్రహ్మయ్య చెన్నైకి వెళ్ళలేదు, ఈ ఘటన జరిగిన ఇక్కడే ఉన్నాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం ముందస్తుగానే గండికోటలోకి వెళ్ళారా, వెళ్ళి హత్య చేసి ఇది లోకేష్ మీద వెళ్ళడానికి ఒక సీన్ క్రియేట్ చేశారా అనే అనుమానాలు పోలీసులు పెడుతుంది. శివ ఇక్కడ మీరు అన్నట్టు నిజానికి మనం రెండు విషయాల్ని చర్చించుకోవాలి. ఒకటి, కుటుంబ సభ్యులు చంపేసి పోలీసులకు దృశ్యం సినిమా అందరూ కలిపి ఒక్కొక్కరు దృశ్యం సినిమాలో ఒక్కో వెంకటేష్గా మారి దృశ్యం సినిమాని పోలీసులకు చూపిస్తూ ఉండొచ్చు. రెండు, మనం చాలా కేసుల్లో చూసాం, నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఎలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ప్రియుడు ప్రేమికురాలు ఇద్దరు వెళ్తే ప్రియుడిని కట్టేసి దాడి చేసి మహిళలపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఒకవేళ ఆకతాయిలు అనుకుందాం, అంటే రెండింటిని కూడా మనం తీసుకుందాం. అన్న చంపడానికి అవకాశాలు ఎంత ఉన్నాయి, మూడో వ్యక్తి చంపడానికి అవకాశాలు ఎంత ఉన్నాయి అనే రెండు పాయింట్స్ని తీసుకుంటే, ఒకవేళ అదంతా నిర్మానుష్య ప్రాంతం కాబట్టి ఆ అమ్మాయి అక్కడే తిరుగుతుంది. ఎందుకు అంటే ఇటు కాలేజీకి వెళ్ళలేదు, మధ్యలో ఇటు ఇంటికి వెళ్ళలేదు, అప్పటికే 11 ఆ సమయం అయిపోతుంది కాబట్టి 10 ఆ సమయం అయిపోతుంది కాబట్టి అక్కడ ఒంటరిగా తిరుగుతున్న అమ్మాయిని అక్కడున్న ఆకతాయిలు ఏదైనా చేద్దాము అని ఆమెపై దాడికి ప్రయత్నిస్తే ఆ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో జరిగినటువంటి పెనుగులాట్లో ఆమె ఒకవేళ చనిపోతే భయంతో ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళుండొచ్చు. అందుకే లైంగిక దాడి జరగలేదు, కానీ షర్ట్ తీసేస్తుంది. అంటే ఎవరో లైంగిక దాడికి ప్రయత్నించుండొచ్చు ఆమెపై కారులోకి తీసుకొని. ఆ సమయంలో ఆమె ప్రతిఘటించింది కాబట్టి ఆ ఢిల్లీ నిర్భయ కేసులో కూడా మనం చూసాం, దారుణాతి దారుణంగా బస్సులో ఆమెను హింసించారు. సో ఇక్కడ ఈమెపై అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే ఆ ప్రయత్నంలో ఒకవేళ ఆమె చనిపోతే భయమేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇది ఆకతాయిల పని అయితే. అందుకని వారం రోజులైనా కూడా పోలీసులకు ఆధారాలు దొరకకపోవడానికి కారణం ఇది. ఒకవేళ కుటుంబ సభ్యులు అయితే 1-2 రోజుల్లోనే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చి ఉండేవి అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో మనం అన్న కాకపోతే తాడు వ్యక్తి అనే ఈ యాంగిల్ ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మొదట ప్రియుడు, తర్వాత కుటుంబం పైన ఒక అన్ని వేలు చూపించాయి. అయితే ఇప్పటి వరకు కూడా కుటుంబం వైపు వేలు చూపించాడు, ఇది కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. సో ఈ లభించకపోవడం వల్ల అంటే ఇంకా తట్టు ప్రశ్న ఉన్నారు. అక్కడికి ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రకరకాల వ్యక్తులు వస్తుంటారు, ఒక ఫ్యామిలీస్ వస్తుంటాయి, చిన్నపిల్లలు అంటే మిడ్ వయసు వాళ్ళు వీటి ఆకతాయిలు రెగ్యులర్గా వస్తుంటారు. ఎందుకంటే ఒక టూరిస్ట్ ప్రదేశం, అక్కడ రూపే తర్వాత గండి ఒక కొండల ప్రాంతం. అంటే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆకతాయిలు వచ్చి ఉండొచ్చు. ఒకవేళ వచ్చి ఉంటే ఆకతాయిలో, ఎందుకంటే అమ్మాయి ఒంటరిగా ఉంది, ప్రియుడు లోకేష్ లేడు, సో ఈ సాయంత్రం 5 గంటల తర్వాత 4 గంటల తర్వాత వెళ్ళాలి. సో ఈ లోపు టైం పాస్ చేయడానికి అక్కడ ఆ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఇంకెవరైనా ఆకతాయిలు లాంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి అమ్మాయిపై దాడి చేసే ప్రయత్నం చేశారా? సో అమ్మాయి ప్రతిఘటించింది కాబట్టి వెంటనే అమ్మాయిపై దాడి చేశారా? ఎందుకంటే అక్కడ చాలా ఒక తీవ్రంగా దాడి చేయడం తెలుస్తుంది. ఆ అమ్మాయి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయింది, లివర్ మొత్తం పగిలిపోయింది. సో లివర్ పగిలిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆకతాయిలు ఏమైనా తీవ్రంగా దాడి చేసిన పరిస్థితుల్లో ఆ అమ్మాయి చనిపోయిందా? ఆ అమ్మాయి చనిపోయిన వెంటనే ఎవరు గుర్తించుకోకుండా గుడి బయట, ఎందుకంటే ఆ గుడి వెనకాల అది ఒక నిర్మానుష్య ప్రాంతం, అక్కడ ఎవరు పర్యాటకులు వెళ్ళరు. సో కాబట్టి అక్కడ పడేసి వెళ్ళారా? అంటే ఒకవేళ ఇన్కేస్ అమ్మాయిపై ఎంత దాడి చేస్తే ఖచ్చితంగా కొన్ని ఫింగర్ ప్రింట్స్ లభించాలి, అట్లీస్ట్ బట్టలపై కానీ ఒంటిపై కానీ. ఒకవేళ బట్టలు తొలగించే సమయంలో కానీ ఇక్కడ కనీసం బట్టలపై అయినా కానీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ లభించాలి. కానీ ఇప్పటి వరకు ఫింగర్ ప్రింట్స్ కూడా ఎక్కడ లభించేట్టు కూడా ఆధారాలు పోలీసులు చూపించట్లేదు. మా దగ్గర ఆధారాలు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు వాటికి బయట పెట్టలేదు. దాదాపు ఆ రోజు రాత్రి చెప్పిన 9 గంటలకు చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టలేదు దానిపై. పోనీ అలాగని ఇప్పటి వరకు పోలీసులు కుటుంబ సభ్యులు ప్రమేయం లేదంటూ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. లోకేష్ మీద ఎలాంటి ప్రకటన చేశారో, సో కుటుంబ సభ్యులు ప్రమేయం లేకపోతే ఎందుకు పోలీసులు అని కొట్టి పారేయలేదు, కుటుంబ సభ్యులు ప్రమేయం లేదు, సో థర్డ్ పర్సన్ ఉన్నారు, బయట వ్యక్తులు ఉన్నారని సో అలా చెప్పలేదు. అలాగని బయట వ్యక్తులని చెప్పట్లేదు. ఇక్కడ పోలీసులు వాళ్ళ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక సస్పెన్స్. శివ, ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు తనని అక్కడ వదిలేసి వచ్చాడు కదా. సో తన ఎవరికైనా ఫ్రెండ్స్కి అక్కడ తన ఒక్కతే ఉంటుంది, నేను వాళ్ళ అన్న ఇలా ఫోన్ చేశాడు వెళ్ళిపోతున్నాను కాబట్టి తను అక్కడ ఒకతే ఉంటుంది కాబట్టి ఎవరైనా కొంచెం తోడుంటే బెటరు అనే విషయాన్ని ఎవరితోనైనా పంచుకున్నాడా? ఏమీ చెప్పకుండానే వచ్చేసాడా వెనక్కి? ఎందుకంటే తను అక్కడ ఒకతే ఉండిపోయింది. ఆ విషయాన్ని తన స్నేహితులు ఎవరికైనా చెప్పాడా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈ బాలిక లోకేష్ కు ఆ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. తను చదువుతున్నది వేరు, బాలిక చదువుతున్నది వేరు. ఒకవేళ చెప్పుంటే తన కామన్ ఫ్రెండ్స్ కి ఎవరైనా చెప్పిండాలి. సో ఇలాంటి పరిస్థితి కూడా
ఉదయం 10 గంటలకు 10:30 వరకు వాళ్ళు అక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉన్నారు. తనకు ఒక ఫోన్ వచ్చింది. అంటే ఫోన్ వచ్చి తెలుస్తుంది. ఆ ఫోన్ వచ్చిన వెంటనే వాళ్ళకు అమ్మాయి బంధువులు తెలిసిపోయింది. వాళ్ళు వస్తున్నారు అని తెలిసిన వెంటనే మైనాలిక అక్కడ వదిలేసి తన 10:49కి అక్కడి నుంచి వెళ్ళి తిరిగాడు. అంటే అక్కడ మనకు ఉన్న అంతున్న సమాచారం ఏంటంటే, సో మా కుటుంబ సభ్యులు వస్తున్నారు కాబట్టి నేను దొరికితే చంపేస్తానే చేస్తారు. సో నువ్వు వెళ్ళిపో, నాకు సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి నేను వస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తను వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ కి ఎవరికైనా కాల్ చేశాడు. తను ఒకటే ఉంటుంది, ఒకవేళ వెళ్ళండి. అయితే స్థానికంగా అక్కడ కుటుంబ సభ్యులు బంధువులు బంధుత్వం ఫ్రెండ్స్ లేకపోతే తను అక్కడి నుంచి హాస్పిటల్ వెళ్ళి, ఎందుకంటే టెన్షన్ లో ఉన్నాడు, తను ఏమో చేస్తానని తను వెళ్ళిపోయాడు. సో ఈ కోణంలో పోలీసులు విచారించారు. లోకేష్ ఎవరికైతే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కూడా కాల్ చేసినట్టు ఆ కాల్ డేటా సేకరించారు. ఓకే, ఇద్దరిని మాత్రం అదుపులో తీసుకుని విచారించడం తెలుస్తుంది. వాళ్ళిద్దరు ఎలాంటి ప్రయోగం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. సో ఈ కోణంలో ఎలాంటి అక్కడ లేదు. కేవలం వేసవి కోసం మందిరం పాలిస్తున్నారు. మైనారికకు అత్యంత స్నేహితులు ఒకవేళ వచ్చి ఉండాలి. రైట్. శివ ఫైనల్ గా అసలు పోలీసుల కాన్ఫిడెన్స్ ఏంటి, ఏమనుకుంటూ ఉన్నారు, ఎప్పట్లోపు దీన్ని తేల్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? పోలీసుల దగ్గర ప్రస్తుతానికైతే ఆధారం ఉన్నప్పటికీ సాంకేతిక ఖచ్చితంగా వీటికి సంబంధించి 1-2 రోజుల్లో ఆధారాలు సేకరిస్తారు. వాళ్ళకి కొంత సమాచారం అయితే పక్కాగా ఉంది. ఇది ఎవరు చేశారన్నది, అది కుటుంబ సభ్యుల, థర్డ్ పర్సన్, బయట వ్యక్తుల ఆకతాయ అనేది ఇలాంటిది సమాచారం ఉంది. అయితే ఎవరు చేసే సమాచారం ఉన్నప్పటికీ కూడా దాని సాంకేతిక ఆధారాలు ఇవి కేసు సంబంధించి కూడా వాటికి మొత్తం ఫింగర్ ప్రింట్స్ తో పాటు ఫోరెన్సిక్ నివేదిక పక్కన వీటన్నింటి కూడా ఆధారాలపై దృష్టి సారించారు. సో గత 3 రోజులుగా కూడా గండికోటలో హత్య జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు 60-70 మంది సిబ్బంది మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి చెవి కమ్మ ఒకటి మిస్ అయింది. సో ఈ చెవి కమ్మతో పాటు ఫింగర్ ప్రింట్స్ ఏమైనా లభించాయా, సో వాటి కోసం పెడుతున్నారు. 1-2 రోజుల్లో కూడా దాదాపు ఈ కేసు కొలికొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది రోహిత్. రైట్ శివ, గండికోట మర్డర్ మిస్టర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ బాలికని చంపింది ఎవరు? మీరు ఇన్ని రోజుల నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నారు కదా, మీకేమన్నా అనుమానం కలుగుతూ ఉందా? ఇక్కడ పోలీసుల వైఫల్యం ఏదైనా ఉంది అని తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఈ గండికోట రహస్యం మర్డర్కి కారణం ఏమై ఉంటుంది అని అనుకుంటున్న మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఎవరి మీద అనుమానాలు కలుగుతున్నాయా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లోకేష్ అనుకున్నారు, ప్రియుడు లోకేష్ కాదు. పోనీ లోకేష్ తను వెళ్ళిపోతూ ఇంకెవరికైనా తన ఫ్రెండ్స్గా చెప్తే లోకేష్ వెళ్ళిపోయాడు కదా అని ఎవరైనా లోకేష్ ఫ్రెండ్స్ దుర్బుద్ధితో దురుద్దేశంతో అక్కడికి వచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడితే ఆమె ఆ విషయం చెప్తుందేమోననే భయంతో ఎవరైనా చంపేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారించారు. కానీ అది కూడా కాదు అని రూల్ అవుట్ అవుతూ ఉంది. అది కూడా కాదని తెలుస్తుంది. సో లోకేష్ కాదు, లోకేష్ స్నేహితులు కాదు, మరి ఇంకెవరు? పోనీ వాళ్ళ అన్నే చంపాడు అనుకుంటే ఈ పాటికి పోలీసులు వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు. సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్య వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విచారించారు. పోలీసులకు ఎక్కడా కూడా ఆధారం దొరకలేదు. ఇలాంటి సందర్భంలో పోలీసులు 1-2 సార్లు విచారించిన వెంటనే వాస్తవం ఏంటనేది పోలీసులు చెప్పేయగలుగుతారు. ఆ తర్వాత ఆధారాలను ఒక్కొక్కటిగా టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా పోలీసులు తీసుకోగలుగుతారు. కానీ ఈ సురేంద్ర ఫోన్ ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉంది. ఎవరెవరికి కాల్ చేశారనే డేటానంతటినీ తీస్తున్నారు. వాళ్ళని 1-2 సార్లు విచారించారు. కానీ పోలీసుల దగ్గరికి ఆధారాలు రాలేదు. మరి ఎవరు చంపారు? ఒకవేళ సుపారీ ఇచ్చి చంపినా, వీళ్లలో ఎవరైనా చంపినా బహుశా ఈ విషయం బయటకు వచ్చి ఉండేది. ఇక మూడో వ్యక్తులు ఆ అమ్మాయి ఒంటరిగా తిరుగుతోంది అని, ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఏదైనా కారులోకి తీసుకుంటే అక్కడ అమ్మాయి గట్టిగా అరవకుండా గొంతు మూసేస్తే, ఒకవేళ అక్కడ ఊపిరాడకుండా ఆ అమ్మాయి చనిపోతే భయంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుడి వెనక, రంగనాయక స్వామి గుడి వెనక పరేశారా? దీనికి ఏదైనా అవకాశం ఉందా? కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారా, అందుకే ఆధారాలు దొరకట్లేదా అంటే ఏదో ఒక ఫింగర్ ప్రింట్ అయినా దొరుకుండి ఉండాలి కదా, అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ అయినా దొరుకుండి ఉండాలి కదా. మరంత ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డారా? జాగ్రత్త పడి ఆమెను చంపారు అంటే అన్నకు సంబంధం ఉండి ఉండాలి, లేదు ప్రియుడి స్నేహితులకో సంబంధం ఉండి ఉండాలి. కానీ ఒకవేళ అన్న అయితే మరి ఆ అమ్మాయిని వివస్త్రం చేసి ఎందుకు చంపుతారు? ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. మరి పోలీసులకు ఎందుకు ఆధారాలు దొరకట్లేదు? ఎంతలాంటి నేరాల్లోనైనా ఎక్కడో ఒక చోట ఆధారాన్ని నేరస్తుడు వదిలేస్తాడు. కానీ ఈ హత్యలో నేరస్తుడు ఏ ఆధారాన్ని వదలకుండా ఎలా జాగ్రత్త పడ్డాడు? మీకేమనిపిస్తోంది? ప్రియుడు తరపు స్నేహితులు, అన్న తరపు బంధువులు, సుబారీ గ్యాంగ్, లేదు మూడో వ్యక్తులు, ఎవరికి సంబంధం లేని వ్యక్తులు ఇది చేసి వెళ్ళిపోయారు, ఆమె చనిపోయిందని భయం వేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా సందర్భాల్లో మీ అభిప్రాయాలు కూడా కేసుకి లీడ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని లాజిక్స్ ఉంటుంటాయి. సో ఆ లాజికల్ థింకింగ్తో ఆలోచిస్తే అక్కడ ఒక కేసుకి ఎక్కడైనా ఒక లీడ్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి చూద్దాం, పోలీసులు మరి కొన్ని గంటల్లోనే ఈ
మిస్టరీని ఛేదించే అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సెల్ ఫోన్ టవర్స్ నుంచి కూడా సిగ్నల్స్, ఎన్ని ఫోన్లు అక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ సమయంలో ఏ ఫోన్ ఏ టవర్కి కనెక్ట్ అవుతుంది, ఎక్కువసేపు ఏ ఫోన్ ఉంది, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అక్కడ కనెక్ట్ అయినటువంటి ఫోన్ తర్వాత కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఏదైనా ఉందా అనే వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. చూద్దాం, ఎందుకంటే ఒకవేళ ఆ రోజు అక్కడ కనెక్ట్ అయ్యి ఉండి ఆ తర్వాత కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ అయి ఉంటే వాళ్ళపైన అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో ఎన్ని ఉంటుంటాయి కాబట్టి. సో మీకు ఏదైనా ఒక లాజికల్ థాట్ ఏదైనా వస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరు ఆ బాలికను చంపుండి ఉంటారు? గండికోటలో ఏం జరిగింది అనేది.